డిస్ప్లే మీద ఒక స్క్రీన్ షాట్ ఉంది, అది క్లియర్ గా చదవండి ఒకసారి. రైల్వే బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ ఉంది కదా మనకి, దాని గురించి ఏదైనా వీడియో పెట్టండి అని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తారు ఈ మధ్యలో. ఒక 2 days బ్యాక్ దివ్య అని ఒక అమ్మాయి ఎవరో మెసేజ్ చేసి ఉందో, అందులో లాస్ట్ లో ఏమని చెప్పిందంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ కి చాలా ఇబ్బంది అవుతుంది, అంటే కడుపుతో ఉన్న వారికి వీడియో చేయడానికి మాకేమి ఇబ్బంది లేదు, కాకపోతే వీడియోస్ చేస్తే ఏమైతుందంటే రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో దానికి ప్యూర్ యాంటీ అయిపోతున్నాం మనం. అండర్ బ్రిడ్జ్ రోడ్ ఒకటే కాదు, మనం ఏదైతే బాలవంచాకి షార్ట్ కట్ లో వెళ్తామో మన మెయిన్ హాస్పిటల్ దాటిన తర్వాత, ఆ రోడ్ కూడా చాలా వరకు డ్యామేజ్ ఉంది, మొన్నటి వరకు లారీలు తిరిగి. రోడ్ కి సంబంధించిన వీడియో పెట్టినా, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం గురించి ఏమైనా వీడియో పెట్టినా, ఆ సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి కాల్స్ వస్తున్నాయి, తమ్ముడు వీడియో ఏం చేయకు అని చెప్పేసి, ఏదైనా ఉంటే పర్సనల్ గా వచ్చి కలవండి, వచ్చి చెప్పండి, మేము ప్రాబ్లం రిసాల్వ్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఏదైతే అండర్ బ్రిడ్జ్ గురించి ఉందో అసలు ఎవరికి కంప్లైంట్ చేయాలా దాని గురించి, మున్సిపల్ ఆఫీస్ లోనా లేకపోతే రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కా, ఎవరికనేది కూడా నాకు చక్కగా తెలియదు. ఎవరికైనా తెలిస్తే కంప్లైంట్ చేయండి, లేకపోతే కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, లేదా వాళ్ళకి రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి వీడియోని. నిజంగానే ఆ రోడ్ అయితే నిజంగా బాగాలేదు. రీసెంట్ గా నేను కూడా తిరుగుతున్నా, కార్లో తిరిగే వాళ్ళకి పెద్దగా అర్థం కాదు, ఎందుకంటే మంచి మంచి షాకులు ఉంటాయి కాబట్టి పెద్ద గుంతలు పెద్ద ఫరక్ పడదు. బైక్ మీద తిరిగేటోళ్ళకి కానీ, ఆటోలో తిరిగేటోళ్ళకి కానీ ఆ గుంతలో పడ్డప్పుడు ఆ ప్రెషర్ అనేది పడుతుంది కడుపులో చిన్నగా.